రామ్దేవ్ గారిని ఎవరు అటాక్ చేశారు? చావు బతుకుల్లో ఉన్న అతన్ని మా హాస్పిటల్లో జాయిన్ చేశారు. మా మేనేజర్ రామ్దేవ్ మీద ఎవరు అటాక్ చేశారంట. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నారంట. ఏ హాస్పిటల్లో? ఎన్ఆర్ఐ మీద మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. అయినా పొడిచినోళ్ళు ఇంకో 4 పోట్లు పొడవకుండా ఎందుకు వదిలేశారయ్యా బాబు? అతను ఆల్మోస్ట్ ప్రమాదంలోంచి బయటపడినట్లే మేడం. అన్ని కత్తిపట్టులతో హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అతన్ని బతికించగలమన్న నమ్మకం మాకు లేదు. బట్ హీఈస్ వెరీ లక్కీ. అంతేకాదు, అతను మరో 24 గంటల్లో మాట్లాడగలుగుతాడు కూడా. ఇప్పుడు అతన్ని ఐసీయూలోంచి రూమ్ నెంబర్ 506లోకి షిఫ్ట్ చేశాం. ఐఎమ్ సారీ మేడం.
ఆక్సిజన్ మాస్క్ ఒక్క లాగు లాగేసరికి కిలకిలా కొట్టుకు చచ్చాడు నాయాల. లేకపోతే నాకే పోటీగా టెండర్ వేయడానికి వెళ్తాడా? ఈ హరికి ఎదురొస్తే ఎంతటోడైనా అంతమైపోవాల్సిందే. ఆ టెండర్ నాకు దక్కింది, సాక్ష్యం పోయింది. ఇక నాకు తిరుగులేదు. గెలుపు నాదే. హ్మ్? ఎవరు? ఎవరది? ఎవరది? నువ్వా? అక్కడేం చేస్తున్నావు? సార్, ఇప్పుడే వస్తున్నాను. మీ దగ్గరికే వస్తున్నాను. మీరు ఇంతలో నన్ను చూసి పిలిచారు. నిజంగా ఇప్పుడే వచ్చావా? నేను అనుకున్నదేది నువ్వు వినలేదు కదా? విన్నాను సార్. గెలుపు నాదే అని మీరేదో అనుకుంటున్నారు, అది విన్నాను. ఇంతకీ ఏ విషయంలో గెలిచారు సార్? ఇంత సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషాన్ని నేను ఒక్కడిని ఎంజాయ్ చేయాలి. ఈరోజు వెళ్ళిపోయి రేపురా. ఓ అలాగే. హలో సార్, వెళ్ళిన పని ఏమైంది సార్? వాడిని లేపేశారా? దొంగ రాస్కెల్, ఏమైందని ఫోన్ చేసి నన్ను అడుగుతున్నావురా? అనవసరంగా మిమ్మల్ని పందెం కోళ్ళని మేపినట్టు మేపి నా డబ్బంతా వేస్ట్ చేసుకున్నాను కదరా. ఈరోజు మీరెవ్వరూ చేయలేని పని నేనే చేసుకున్నాను రా. మళ్ళీ నీ మొహం చూపించావంటే చంపేస్తాను. ఫోన్ పెట్టేయ్. రామ్దేవ్ గారు చాలా మంచివారక్క. ఎంతసేపు కంపెనీ గురించి, వర్కర్స్ గురించి ఆలోచిస్తుండేవారు. అలాంటి మంచి మనిషికి ఇలాంటి పరిస్థితి చాలా దురదృష్టకరం అక్క. ఆ భగవంతుడు మంచి వాళ్ళకే ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పిస్తాడు? మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోవడం ఆ భగవంతునికి అలవాటే కదా భార్గవి. మన అమ్మా నాన్నల్ని తీసుకెళ్లిపోలేదు. ఎవరిని ఎంతవరకు ఉంచాలో, ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలో ఆ భగవంతుడు ముందే నిర్ణయించుకుంటాడు. కాకపోతే మన అనుకునే వాళ్ళు దూరమైనప్పుడు మనసు కొంచెం బాధగా ఉంటుంది. అలాంటి సమయంలోనే మనం కొంచెం ధైర్యంగా ఉండాలి. మన పరిస్థితి వదిలేయక్క. పాపం అవినాష్ గారి పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఈ విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలరో లేదో. ఈ పాటికి ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళే ఉంటుంది. అన్నట్టక్క, ఒకసారి ఆ సెల్ ఫోన్ ఇటివ్వు. అవును, మున్ని ఏదక్కా? ఇంకా నిద్ర లేవలేదు. సరే, నేను లోపలికెళ్ళి చూస్తాను. ఈలోగా నువ్వు ఫోన్లో మాట్లాడు. మున్ని, మున్ని, ఇక్కడే పడుకొని ఉండాలి. బయటికి వెళ్ళుంటుందేమో. మున్ని, ఏమైందమ్మా?
ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావు? మున్ని, ఏమైందమ్మా? మున్ని, అయ్యో జ్వరం కూడా వచ్చినట్టుంది. పడుకో. నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తానమ్మా. నీకేం కాదు, జ్వరం తగ్గిపోతుంది. ఆ? మున్నికి జ్వరం వచ్చింది భార్గవి. జ్వరం వచ్చిందా? అబ్బా, చూసుకోవడానికి నేనున్నాను కదా. హాస్పిటల్లో డెడ్ బాడీని చూసి భయపడినట్టుంది. ఒక టాబ్లెట్ వేస్తే తగ్గిపోతుంది. ఇంతకీ నువ్వు అవినాష్ గారితో మాట్లాడావా? లేదక్కా. ఫోన్ రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. అసలు అక్కడ ఎంత బిజీగా ఉన్నారో ఏమో గాని ఫోన్ చేస్తే ఎప్పుడు దొరకరక్కా. ఇంట్లో పాప ఉంది కదా, కనీసం రోజుకొక్కసారైనా ఫోన్ చేసి మాట్లాడాలి కదా. ఆయనకు అలాంటివేవీ ఉండవు. ఎంతసేపు చూసినా బిజినెస్లు మీటింగ్లు అంటారు. పాప మాత్రం డాడీ కోసం తప్పించిపోతుంటుంది. ఆయనకి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదక్కా. ఏమన్నా అంటే చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అంటారు. పాప బాధ్యత నాకు వదిలేసి ఆయన మాత్రం అక్కడ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడికి? పాప దగ్గరికి వెళ్తున్నానక్క. భయపడిందంటున్నావు కదా. సరే, నువ్వు వెళ్ళు. నేను టాబ్లెట్లు తీసుకొస్తాను. మరేమో పేరెంట్స్ డే వస్తుంది. నువ్వు వస్తున్నావు కదా డాడీ. నువ్వు కూడా రావాలి. ఈసారి మమ్మీ డాడీ ఇద్దరూ రావాలి. ఇద్దరూ వస్తారని నేను మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పేశాను. నువ్వు తప్పకుండా రావాలి డాడీ. హలో హలో అవినాష్, నేను డాక్టర్ చిరంజీవిని మాట్లాడుతున్నాను. సార్, మీరా? చెప్పండి సార్, ఎలా ఉన్నారు? మేం బాగానే ఉన్నాం అవినాష్. ముందు మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పండి. బాగుపడదని తెలిసిన తర్వాత ఎలా ఉందో నన్ను తెలుసుకోవటం అనవసరం సార్. నా విషయం వదిలేసి ఇంకేదైనా విషయం గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఇలాంటి విషయాలు చెప్పకూడదు, కానీ చెప్పక తప్పట్లేదు. నీకో బ్యాడ్ న్యూస్ అవినాష్. నా పాపకేం కాలేదు కదా? పాప బాగానే ఉంది అవినాష్, కానీ నా పాప బాగుంటే నాకు చాలు సార్. ఇంకెలాంటి బ్యాడ్ న్యూస్ అయినా తట్టుకునే శక్తి నాకుంది. అయినా నా చావుని మించిన బ్యాడ్ న్యూస్ నాకేముంటుంది సార్? చెప్పండి. పర్వాలేదు, చెప్పండి సార్. రామ్దేవ్ చనిపోయాడు అవినాష్. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు.